నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఎన్నో ఆశల్ని రేపాయి. కానీ నిజానికి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచిన ప్రధాన జలాశయాలు నిండని పరిస్థితి నెలకొంది. కృష్ణా గోదావరి బేసిన్లలోని జలాశయాలకు నీటి లభ్యత నిత్య సమస్యగా మారుతోంది. కృష్ణా బేసిన్లోని ఏ ప్రధాన జలాశయాల్లోనూ 2 టీఎంసీల నీరు చేరకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటిదాకా నీటి లభ్యతను గమనిస్తే ముందు కూడా ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గత 2 ఏళ్లుగా జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత, సాగునీటి ఇబ్బందులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సిఎల్ నరసింహారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ ఎస్ చంద్రమౌళి గారు, నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ టి లక్ష్మీనాయుడు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. నరసింహారెడ్డి గారు, రుతుపవనాలు వచ్చి 4 రోజులు పూర్తయ్యాయి. అయినా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి బేసిన్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండిన పరిస్థితి నెలకొని ఉంది. మరి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత ఏ విధంగా ఉందంటారు? ప్రధానమైన కృష్ణా గోదావరి ఈ రెండు రాష్ట్రాలకు అతి ముఖ్యమైనవి. ఈ 2 నదుల్లో కూడా ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులుగా వస్తుంది. ఈ 45 రోజుల్లో కనీస నీటి లభ్యత కూడా లేదు. కృష్ణా బేసిన్లో ఇంతవరకు పైన శ్రీశైలంగా ఒక జూరాల్లో ఒక 7 టీఎంసీలు వచ్చింది తప్ప శ్రీశైలంలో కానీ, తుంగభద్రలో కానీ, నాగార్జున సాగర్ కానీ ఎక్కడ కూడా కృష్ణా బేసిన్కు కనీసం లేదు. శ్రీశైలంలోకి ఇంతవరకు లోకల్గా స్థానికంగా కురిసిన వర్షాలతో ఒక 2 టీఎంసీలు మాత్రమే వచ్చింది. పోనీ త్వరలోనే లేదా ఈ నెలాఖరికో ఇంకోసారి వస్తాయనుకుంటే ఆలమట్టిలోకి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంతవరకు ఆలమట్టిలోకి ఒక 30 టీఎంసీలు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. ఇంకొక 90 టీఎంసీలు ఆలమట్టిలోకి, ఒక 15 టీఎంసీలు నారాయణ, అంటే ఒక 100 టీఎంసీలకు పైగా కర్ణాటకలో వస్తే కానీ మనకు ఆలమట్టి నుంచి కిందికి నీళ్లు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అట్లనే తుంగభద్రలో కూడా ఒక 13 టీఎంసీలే వచ్చింది. మనకు పోయిన సంవత్సరం తుంగభద్ర బాగా ఇబ్బంది పెట్టింది. సో ఈ సంవత్సరం కూడా కొంత ఆశాజనకంగా ఉంటుంది, కొంత ఒక 250 టీఎంసీల దాకా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే, కానీ ఇప్పటి వరకు ఒక 13 టీఎంసీలు మాత్రమే తుంగభద్రలోకి వచ్చాయి. సో కృష్ణా ఇయర్ కూడా ఖరీఫ్ మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే మారింది. గోదావరిలో కూడా పైనుంచి శ్రీరామ్ సాగరు పోయిన సంవత్సరం కొంత లేటుగా అయినా కూడా మెరుగ్గా వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు శ్రీరామ్ సాగర్లోకి ఏం రాలి, ఒక టీఎంసీ కూడా రాలా. నిజాం సాగర్ అదే పరిస్థితి, సింగూరు అదే పరిస్థితి, కింద ఉన్నటువంటి లోయర్ మానేరు కానీ, ఎల్లంపల్లి కానీ, ఇవన్నీ కూడా ఎల్లంపల్లి కొద్దిగా స్థానికంగా కురిసిన వర్షాలతో కొద్దిగా వచ్చినాయి. సో ఎక్కువ భాగం ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం ఖరీఫ్ అనేది ఈ సంవత్సరం కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది, ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క గోదావరి డెల్టాకు మాత్రం గోదావరిలో కింద వచ్చిన వర్షాలతో గోదావరిలో కొంత ప్రవాహం ఉంది కింద, దాంతో గోదావరి డెల్టాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ రిలీజ్ చేయగలిగారు. అట్లనే గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కొంత వాటర్ కృష్ణాకు వస్తుంది కాబట్టి, మళ్ళిస్తున్నారు కాబట్టి కృష్ణా డెల్టాకు కొంత నారుమళ్లకు లేదా మిగిలిన వాటికి వాటర్ రిలీజ్ చేయగలుగుతున్నారు. శ్రీనివాస్ గారు, ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసింది. కానీ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే మాత్రం నీటి లభ్యత అరకొరగా ఉంది. మరి ఈ కీలకమైన సమస్యని రైతాంగం ఏ విధంగా అధిగమించాలి? 2 రాష్ట్రాలు కూడా అవతల రాష్ట్రం వాడుకుంటుంది కదని ఈ రాష్ట్రం వాడుకుంటుంది, ఆ రాష్ట్రం ఈ విధంగా కాకుండా ఖచ్చితమైన అవగాహనకు వచ్చి ముందు ఏదైతే రైతులకు ఏదైతే ముందస్తు జాగ్రత్తగా ఏ పంటలు వేయాలో చేరుకుని ఒక టేబుల్ లాంటిది, ఒక పట్టిక లాంటిది తీసుకుని దాని ప్రకారం చేసుకుంటేనే దీన్ని అధిగమించగలుగుతాం. గోదావరి డెల్టా తీసుకుని శ్రీరామ్ సాగర్ పేటకి ఒక్క 10 క్యూసెక్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ తాలిపేరు రిజర్వాయర్ ఏదైతే చిన్నది మన భద్రాచలం డివిజన్లో ఉండి ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చిందో, ఆ తాలిపేరు రిజర్వాయర్ పొంగి పొరటం వల్ల శబరి దాని నుంచి కొన్ని నీళ్లు రావటం వల్ల 31,500 క్యూసెక్కులు నిన్నటి వరకు ప్రవహిస్తూ ఉన్నాయి గోదావరి బ్యారేజ్ దాటి. దాంట్లోంచి 7,000 క్యూసెక్కులు కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా వెళ్ళటం వల్ల మొత్తంగా చూసుకుంటే గోదావరి బేసిన్ నుంచి సముద్రంలోకి దాదాపు 57 టీఎంసీలు ఈ సీజన్లో కలిసినాయి. అందువల్ల కొంత పరిస్థితి మెరుగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయం వరకు లేదా తెలంగాణ విషయం వరకు వస్తే మాత్రం 501 ఫీట్ల లోపు నాగార్జున సాగర్ ఇంకా పడిపోతే హైదరాబాద్ కూడా తాగునీటి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని అడిగితే ఒక టీఎంసీ తెలంగాణకి, ఒక టీఎంసీకి ఆంధ్రాకి. అందువల్ల మొట్టమొదటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది తాగునీటి కోసం. అది హైదరాబాద్ కన్నా, నల్గొండ అన్నా, రాయలసీమ అన్నా, నాగార్జున సాగర్ ఆయకట్టు కన్నా, డెల్టా కన్నా. అందుకని దాని మీద మనం మాత్రం కాన్సన్ట్రేషన్ చేయాలి. చంద్రమౌళి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఒక జూరాల తప్ప
తుంగభద్ర, అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్, అట్లాగే శ్రీరామ్ సాగర్, ఈ ప్రధాన జలాశయాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి తాజాగా ఈ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని ఏ విధంగా క్షుణ్ణంగా చూడాలి? ఎప్పుడైతే ఎగువ రాష్ట్రాలు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవటము, ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ కట్టుకోవటము, నీటిని అంతా నిల్వ చేసుకున్న తర్వాత మనకు తొలకరి వర్షాలకు జూన్ జూలైలో నీరు కర్ణాటక కానీ అటు మహారాష్ట్ర కానీ దాటి వచ్చే అవకాశం లేదు. ఆగస్టు ఎండింగ్లో కానీ మంచి వర్షాలు పడితే, లేకపోతే సెప్టెంబర్లో కానీ మనకు నీరు శ్రీశైలంకి కానీ సాగర్కి కానీ వచ్చే అవకాశం ఉంది. అది కూడా వర్షాలు భారీగా కురిసి సరైన వర్షాలు కురిస్తే తప్ప అంతకంటే ముందు నీరుని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు. రైతులు ఆ నీటికి ఆధారపడకుండా దానికోసమని కొంత క్యారీ ఓవర్ అని చెప్పి ఒక 150 టీఎంసీలు పెట్టుకుంటే కొంతవరకు బయటపడవచ్చు అనే ఉద్దేశంతో కొంత పెట్టారు. కానీ ఆ క్యారీ ఓవర్ ఎక్కడ ఉంటుంది? అసలుకే సరిపోతలేదు, ఇంకా క్యారీ ఓవర్ సమస్య లేదు. ఆ క్యారీ ఓవర్ గురించి మర్చిపోయారు. నీరు వచ్చేది వాన వల్ల. పోయిన సంవత్సరము ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గోదావరిలోనే 2000 టీఎంసీల నీరు పోయింది. అంటే మరి ఆ 2000 టీఎంసీని మనము దాచుకోలేమా? రిజర్వాయర్లే అవసరమా? రిజర్వాయర్లు లేకుండా మన భూగర్భంలో నిక్షిప్తం చేసుకోలేమా? చేసుకోవచ్చు. తెలంగాణలో ఒక 850 టీఎంసీలు, మిగతా 1150 ఆంధ్ర లోపల భూగర్భంలో నిక్షిప్తం చేయొచ్చు ఈజీగా. అంటే రైతు పంట పొలంలోనే చేయొచ్చు. దానికి అది అత్యంత తక్కువ ఖర్చుతోటి ఒక తెలంగాణలో ఒక 7,000 కోట్లు, ఆంధ్రలో ఒక 9,000 కోట్లు ఖర్చు పెడితే చాలండి. 2000 టీఎంసీల నీరు కూడా మనము ఈ తెలంగాణ, ఆంధ్ర దాటి సముద్రంలో పోకుండా ఆపుకోవచ్చు. ప్రాజెక్టు నీటి కోసం అవసరం పడేది ఎప్పుడు? ప్రాజెక్టులో నీరు వచ్చినప్పుడు దాన్ని రిజర్వ్ చేసుకొని దాన్ని రిజర్వ్గానే వాడుకోవాలి. కానీ వర్షం నీటిని మొదలు నీ చెరువులో, నీ చేనులో పడుతుంది కదా, దాన్ని నీ చేనులో నిక్షిప్తం చేసుకొని దాన్ని ఆ బడ్జెట్ చేసుకోవాలి. రెయిన్ వాటర్ బడ్జెట్ చేసుకోవాలి. సాగునీటికి ఈ వర్షానికి ఏ పంట పండుతుంది ఆ పంటను మనం ఎన్నుకొని వర్షం నీటి యొక్క బడ్జెట్ చేసుకొని పంటలు పండించుకుంటే రైతుకు నీటి సమస్య ఉండదండి. లక్ష్మణ్ గారు, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక జలాశయాల్లో నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల మీరు దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు మీరు సందర్శించారు. అసలు క్షేత్రస్థాయిలో మీరు ప్రాజెక్టుల దగ్గర గమనించిన ముఖ్యాంశాలు ఏంటి? 15 రోజుల వ్యవధిలో ఆల్మట్టి, తుంగభద్ర, ప్రకాశం బ్యారేజ్ వరకు నేను ప్రత్యక్షంగా చూసి వచ్చాను. జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా ఉన్నది పరిస్థితి. ఉజ్జయిని మొదలుకొని మన ప్రకాశం బ్యారేజీ వరకు ప్రధానమైనటువంటి రిజర్వాయర్లు ఆలమట్టి, నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్, పులిచింతల వీటన్నింటినీ కలిపితే దాదాపు 1000 టీఎంసీలకు పైన నిల్వ సామర్థ్యం ఉన్నది. వాటిల్లో ఇవాళ ఉన్నది కేవలం 240-250 టీఎంసీలు మాత్రమే. ఇవాళ నాగార్జున సాగర్కి 200 టీఎంసీలు వస్తే తప్ప పూర్తి స్థాయి రాదు. శ్రీశైలం 200 కావాలి. 90 టీఎంసీల నుంచి 100 టీఎంసీలు తుంగభద్రకు రావాలి. ఇంకా నాగార్జున ఇక్కడ ఆలమట్టి, నారాయణపూర్కు 100 టీఎంసీలు పైకి రావాలి. నైరుతి ఋతుపవనాల ద్వారా ఈసారి మెరుగైనటువంటి వర్షపాతం లభిస్తుందని నిపుణులు చెప్పారు. ఏడాది ఇప్పుడు నెలన్నర గడిచిపోయింది. జూలై 15వ తారీఖు వస్తూ ఉంది. సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు మనకు అందుబాటులో ఉంటాయి. అంటే ఇంకా మిగిలినటువంటి కాలంలో వర్షపాతం పెరిగి మనం ఈ రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, త్రాగునీటి అవసరాలు, అన్ని రకాల అవసరాలను తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరం యొక్క అనుభవం ఏంటి? తుంగభద్రలో మొత్తంగా 50 టీఎంసీలు వచ్చినాయి ఏడాది మొత్తానికి ఆ నీటి సంవత్సరం. కానీ అయినప్పటికీ 20 టీఎంసీలు ఉన్నాయి ఆనాడు. ఈరోజు 14 టీఎంసీలు కూడా లేవు. శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 గరిష్ట నీటి మట్టం, కనీస నీటి మట్టం 834. 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు ఎక్కదు. అది ఎస్ఆర్బీసీకి కానీ, గాలేరుకి కానీ, తెలుగు గంగకి కానీ వాటికి. కానీ ఇవాళ ఉన్నది 780 అడుగుల నీటి మట్టం. అంటే నీటిని తాగునీటికి కూడా వినియోగించుకోలేనటువంటి స్థితిలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. నాగార్జున సాగర్ నుంచి కిందికి కృష్ణా డెల్టాకి నీళ్లు పోవాలంటే 510 అడుగుల నీటి మట్టం కావాలి. ఇవాళ ఉన్నది
501 అడుగుల నీటి మట్టం. నీరు కిందికే వదలడానికి వీల్లేదు 510 కూడా లేకపోతే. నారుమళ్ళు పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి నారుమళ్ళు వేసుకోవచ్చు. దాని మీదనే ఆధారపడి మొత్తం పంటను పండించుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది చాలా గడ్డు పరిస్థితి. పోనీ నాగార్జున సాగర్ కింది భాగంలో పులిచింతల మధ్యలో కానీ, పులిచింతల కింద ప్రకాశం బ్యారేజ్ మధ్యలో కానీ నీటి లభ్యత ఉన్నదా అనేటువంటిది చూస్తే ఈనాడు గణాంకాలు చూస్తే 1000 క్యూసెక్కుల వర్షపు నీరు కూడా నదిలోకి రావడంలా. అంటే కేవలం గోదావరి నీటి నుంచి తీసుకొచ్చే నీటి మీద సాగు చేసి మొదలు పెట్టవచ్చు. కానీ పైనుంచి నీరు రాకపోతే పంట ఏమవుతుంది అనేటువంటి ఆందోళన డెల్టా రైతులకే ఉన్నది. పైపెచ్చు రాయలసీమలో అయితే గడిచిన 2-3 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు వస్తున్నాయి. పోయిన సంవత్సరం పట్టిసీమ నుంచి ఒక 40 టీఎంసీలో 50 టీఎంసీలో తీసుకురావడం వల్ల కొంత వెసులుబాటు వచ్చి ఒక 50 టీఎంసీలో 60 టీఎంసీలో హంద్రీనివాకో లేకపోతే ఇంకో దానికో ఇచ్చి ఉండవచ్చు. కానీ అవి దప్పిక తెరచలా. అక్కడేమీ సాగుకు ఉపయోగించుకునే వ్యవస్థ నెలకొల్పబడలా. ఇంకా చెరువులకు కుంటలకు ఇవ్వగలిగారు అంతే. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ ఎత్తిపోతల పథకం ద్వారా మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం చెరువులకు కుంటలకు ఇవ్వగలరు. కానీ తీవ్రం అది సాగుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగిన స్థితి లేదు. నీళ్లు కూడా అందుబాటులోకి రావడంలా. సాగర్ ఎడమ కుడి కాలువల వాళ్ళు కూడా పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ఏడాది ఎలా ఉండబోతుందో ఊహించడమే కష్టంగా ఉంది. అలాగే గోదావరి చూసినప్పటికీ 185 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పైన ఉంటే నిజాం సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న నీళ్లు 40-45 టీఎంసీలే. పైనుంచి నీరు వస్తున్నదంటే పైనుంచి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించడంలా. నరసింహారెడ్డి గారు, 2-3 ఏళ్లకోసారి తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పూర్తి స్థాయిలో ఉండకపోవడం అనేది ఒక పరిపాటిగా మారింది. ముఖ్యంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా వెంటాడుతోంది. మరి ఈ కీలకమైన సమస్యని ఏ విధంగా అధిగమించాలి? ఆలమట్టి నిర్మాణం తర్వాత ఒక సమస్య అయితే, తెలుగు రాష్ట్రాల్లో నీటి వినియోగంలో వచ్చిన మార్పులు, నీటి వినియోగంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కానీ లేకపోతే నీటి మట్టాలు కానీ నిర్వహించేటప్పుడు ఏ సంవత్సరం కూడా కనీసమైనటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించడం, ఇటువంటి సమస్యలు తీవ్రంగా పెరిగినాయి ఇటీవల కాలంలో. గత 15 సంవత్సరాల్లో 2003, 2004, 2002, ఈ 2 సంవత్సరాల్లో కూడా మనకు వరుసగా కేవలం మొత్తం కృష్ణా బేసిన్లో మనకు వచ్చింది 300 టీఎంసీలు. 2 సంవత్సరాలు అంతే వరుసగా చాలా తీవ్రమైన కరువు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా పోయిన 2 సంవత్సరాలు దాదాపు అదే పరిస్థితి నెలకొంది. చాలా తక్కువ నీళ్ళు లభించినాయి. ఈ సంవత్సరం 2016-17లో శ్రీశైలం దగ్గరికి ఒక 350 టీఎంసీలు వస్తే అంతకుముందు సంవత్సరం 70 టీఎంసీలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం తుంగభద్ర నుంచి నిండి శ్రీశైలంలోకి ఒక 70-80 టీఎంసీలు శ్రీశైలంలోకి వచ్చేటి. పోయిన సంవత్సరం మొత్తం తుంగభద్ర చరిత్రలోనే అతి తక్కువగా 90 టీఎంసీలు తుంగభద్ర రిజర్వాయర్లోకి వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడు అంత తక్కువ నీటి లభ్యత తుంగభద్రలోకి లేదు. అందుకని ఈ 2-3 ఏళ్ళకి ఒకసారి లేకపోతే ఒక సంవత్సరం బాగొచ్చి మళ్ళీ మరు సంవత్సరం రాకపోవటం, ఇటువంటి పరిస్థితి పెరుగుతూ వస్తూ ఉంది. దీనిని 2 బేసిన్లలో కూడా ఈ తీవ్రతను అనేది గుర్తించాలి. గుర్తించకుండా ఈ సంవత్సరం సెప్టెంబర్లో నీళ్లు వచ్చినాయి. ఎన్ని నీళ్ళన్నా రానివ్వండి. ఇప్పుడు శ్రీశైలంకు 2015-16లో 695 టీఎంసీలు శ్రీశైలంలోకి వచ్చినాయి. 480 టీఎంసీలు శ్రీశైలంలోకి వస్తే పైనుంచి మొత్తం బచావతి ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు వినియోగం మనం చేసుకోవచ్చు అనే లెక్కలు చెప్తున్నాయి. మన 690 టీఎంసీలు వచ్చినప్పుడు ఒక 150 టీఎంసీలో 200 టీఎంసీలో శ్రీశైలంలో నాగార్జున సాగర్లో నిల్వ ఉంచుకోగలిగితే వచ్చే సంవత్సరం మనం ఆ నీటిని అర్లీగా జూన్లో జూలైలో మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. లేదు ఏప్రిల్ మేలో తాగునీటి ఎద్దడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు ఇచ్చుకోవడానికి 2 రాష్ట్రాల్లో అవకాశం ఉండేది. సో ఇటువంటి నిర్వహణ అనేది లేకుండా పోయింది. జూలైలో పంట వేయాల్సిన ఖరీఫ్ సెప్టెంబర్లో వేస్తున్నాం, అయినా కూడా మళ్ళీ రబీ వేస్తున్నాం. సో అంటే ఒక క్రమశిక్షణ లేకపోతే ఒక ప్రణాళిక అనేది లేకుండా పోవడం వల్ల ఈ సమస్య తీవ్రంగా మనకు ఎదురవుతుంది. ఇది వాస్తవానికి రాబోయే రోజులు ఇంకా తీవ్రం అవుతుంది. ఎందుకంటే మనకు కృష్ణా బేసిన్లో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక 15 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఈ కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల ఇంకొక 7 లక్షల హెక్టార్ల ఆయకట్టు రాబోతుంది. తెలంగాణలో ఒక 5 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇంకొక 6 లక్షల హెక్టార్ల ఆయకట్టు రాబోతుంది. సో ఈ ఆయకట్టు పెరుగుతుంది. ప్రాజెక్టుల కింద కొత్త ప్రాజెక్టు కింద వినియోగం కూడా పెరుగుతుంది. ఒక మహబూబ్ నగర్ జిల్లాకే ఒక 140 టీఎంసీలు నీళ్లు కావాలి ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్నింటికి. రేపు పాలమూరు రంగారెడ్డి దిండి వచ్చిన తర్వాత ఒక 250 టీఎంసీల దాకా కావాలి. సో ఇది జూరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అట్లనే శ్రీశైలం నుంచి అటున్నటువంటి హంద్రీనివా
గాలేరు నగరి, తెలుగంగకు, లేకపోతే వెలుగొండ, అట్లా శ్రీశైలం ఎడవగట్టు కాలువ, ఇట్లా ఈ రకమైనటువంటి ప్రాజెక్టుల మీద కృష్ణా బేసిన్లో చాలా తీవ్రమైన ఒత్తిడి పెరగబోతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి నీటి వినియోగంలో మార్పులు చేసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. శ్రీనివాస్ గారు, నీటి సంవత్సరం మొదలై 40 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా జలాశయాలు పూర్తి స్థాయిలో నిన్న పరిస్థితి ఉంది. మరి దీంతో నీటి సమస్య ముందు తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ ఎలాంటి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి? ఈ విషయంలో రైతులకు ఎలాంటి భరోసాని కల్పించాలి? దీర్ఘకాలిక ప్రణాళిక ఒకటి మధ్యతరగతి ప్రణాళిక ఒకటి, స్వల్పకాలిక ఇమ్మీడియట్గా ఈ ఉన్న పరిస్థితిని ఎలా నుంచి బయటపడాలని 3 విషయాలు వేసుకోవాలి. కొత్తగా స్టడీ చేస్తే సిల్ట్ వచ్చి దాంట్లోకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టుల యొక్క దాంట్లో సామర్థ్యం, నీటి సామర్థ్యం ఏదంతో గణనీయంగా తగ్గిపోయింది. రెండో విషయం ఏంటంటే ఆల్మట్టి ఎత్తు ఇప్పుడు పెంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ఈ 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా కూడా అఫిడవిట్ దాఖలు చేసింది, సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేసింది. 2 రాష్ట్రాలు ఏకమే వాళ్ళ పోరాడాల్సిన అవసరం ఉంది. కోయినా డ్యామ్ ఏదైతే ఉందో, కోయినా ప్రాజెక్ట్ కట్టి విద్యుత్ కోసం దాని నీటిని దాదాపు 130 టీఎంసీల నీటిని తీసుకెళ్లి అరేబియా సముద్రానికి మళ్లించి ఉప్పు సముద్రంలో కలుపుతున్నారు. దానికి కావాల్సిన విద్యుత్ మేము ఇస్తాం, ఎందుకంటే విద్యుత్ మనం ఎలాగో ఉత్పత్తి చేసుకోవచ్చు, రేటు కూడా తగ్గిపోయింది, 2 రూపాయలు 3 రూపాయలని పీయూష్ గోయల్ గారు చెప్తా ఉన్నారు. విద్యుత్ మనం ఉత్పత్తి చేసి కొనిస్తాం, ఆ నీళ్లు 100 టీఎంసీలు మాకు ఇవ్వండి, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అందువలన 3 విధాలుగా కూడా మనం ఆలోచించి రాష్ట్రంలో రైతాంగానికి ముందస్తు ప్రణాళికలు పెట్టి కన్జర్వేషన్ ఏదైతే దాన్ని పొదుపుగా వాడుకోవాలని పెట్టి పంటల విధానాన్ని మార్చి, అలాగే 1 సంవత్సరం ఒకరికి ఇస్తే 2వ సంవత్సరం ఇంకో పంటకి ఇచ్చే ప్రణాళికలు చేసుకుని, దాంతోపాటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నీరు వచ్చినప్పుడు వారి పెద్దలు చెప్పినట్టు ఏదైతే మనం క్యారీ ఓవర్కి ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మీద కాంపిటీటివ్నెస్ దాంట్లో ఉండకూడదు, పంటల దిగుబడిని పెంచడంలో ఉండాలి, మిగతా వాటిలో చూసుకోవాలి. ఇంకా అందువలన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు ఈ విషయం ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల మహారాష్ట్ర, కర్ణాటక ఏదైతే ఉందో అక్రమ నీటి వాటకాన్ని నేను చెప్పను, కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా శాటిలైట్ మ్యాప్ల్లో చెప్పారు, మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం. అందువలన ఖచ్చితంగా అక్రమ నీటి వాటకాన్ని ఆఫ్ చేయాలి. ఒక ప్రాజెక్టు కేటాయించి ఇంకో ప్రాజెక్టు తీసుకెళ్ళటాన్ని దీన్ని అడ్డుకుని మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు జడ్జిమెంట్ అని చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా 4 రాష్ట్రాలకు అన్వయించేటట్టు ఆఖరిసారిగా చూసుకుని ప్రొపోర్షనేట్ అంటే ప్రోరేటాగా నీళ్లు ఒక ఆల్మట్టి డ్యాంలోకి 100 టీఎంసీలు వస్తే మాకు రావాల్సిన హక్కు ప్రకారం ఒక 60 టీఎంసీలు వాడండి. అలా శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్నింటికి కూడా ప్రోరేటా పెట్టుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా దీన్ని నేను ఇంతకుముందే చెప్పినట్టు తాగునీటి కోసం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, తర్వాత సాగునీటి కోసం ఇవ్వాల్సింది. చంద్రమౌళి గారు, ప్రతి ఖరీఫ్లోనూ రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఖరీఫ్లో ఆలస్యంగా నీరు ఇవ్వటమో, లేదా అసలు ఇవ్వకపోవటమో, లేదా ముందస్తుగా రబీకి నీరు ఇవ్వడమో జరుగుతోంది. మరి ఆయకట్టును కాపాడుకునే విషయంలో రైతాంగానికి ఏ విధంగా భరోసాని కల్పించాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి? వరి పండించడం ఒకటే తప్ప ఇంకో పంట లేదన్నట్టుగా మన రైతులు ప్రవర్తిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మనకి ఏది లాభదాయకంగా ఉంది అది చూసుకోవాలి, కానీ ఇంకోటి కాక 6 తడి పంట పండించండి, వరి బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది. అంతేగాక కంటెంప్టివ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంటే ఏ ప్రాజెక్టు కింద అయినా ఒకటే కారు నీరు ఇవ్వాలి, ఇంకో కారు ఖచ్చితంగా కంటెంప్టివ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ పద్ధతిలో 2వ క్రాపు తక్కువ ఏరియాలో పండించుకుంటే అప్పుడు మాత్రం అందరికీ సరిపోయిన నీరు దొరుకుతుంది. అది లేక కంటెంప్టివ్ యూజ్ గ్రౌండ్ వాటర్ యూజ్ చేసుకోకపోవటం వల్ల అక్కడనేమో నీరు జారుబట్టిపోతుంది, జారుబట్టిపోయి పంట తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే అందని వాళ్ళకి నీళ్ళు అందటం లేదు. నీళ్లు అందరికీ అందాలే, అందరికీ పంటలు పండాలంటే ఖచ్చితంగా నీటిని ఒక్క చుక్క వ్యర్థం కాకుండా రైతులు ఉపయోగించుకుంటే తప్ప ఫలితం రాదు. ఇంజనీర్సే కాదు, రైతులు కూడా వాళ్ళ వంతు బాధ్యత నిర్వహిస్తలేరు. అది గుర్తించి నీటిని ఒక్క చుక్కను వ్యర్థం చేయకుండా వాడుకుంటే ఇక ఈ సమస్య ఉండదు. వాటర్ను వ్యర్థంగా యూజ్ చేయకుండా లేటెస్ట్ సిస్టమ్ ఇప్పుడు మేము మొన్న అక్కడ పోయి ఓంకారేశ్వర పోయి చూసినాం, టోటల్లీ పైప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. పైప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ అయితే మినిమం డబుల్, ఒక 10 లక్షలు పండే నీటితోటి కనీసం 20 లక్షలు పండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే నీరు వృధా కాదు, నీరు ఎక్కడైతే మనకి ఏది ఉందో అక్కడే మనము మొత్తం దానికి కంట్రోల్ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ కంట్రోల్. ఎంత నీరు కావాలన్నా అంత నీరు కంప్యూటర్ రూమ్లో కూర్చొని మొత్తం టోటల్ 20 లక్షల ఎకరాలకు కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళు ఆపరేట్. ఎవ్వడో నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు, రైతు కూడా పోయి పెట్టుకోవాల్సిన లేదు. ఆ సిస్టమ్కు రిసార్ట్ అయితే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. లక్ష్మణ్ గారు,
ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా కానివ్వండి, ప్రతి ఆయకట్టులో చివరి భూమి దాకా నీరు అందాలి. మరి ఇందుకు సంబంధించి ప్రభుత్వాలకు నిర్దిష్టంగా ఎలాంటి జల ప్రణాళిక ఉండాలి, ఎలాంటి వ్యూహాలని స్పష్టంగా అమలు చేయాలి? చివరి ఆయకట్టుదారులకి నీళ్లు లభించడంలా, అది కేసీ కెనాల్ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు కావచ్చు, కృష్ణా డెల్టా ఆయకట్టు కింద కావచ్చు, అన్ని చోట్ల మనం చూస్తున్నటువంటిదే. దీనికి రైతుల్లో చైతన్యం రావాలి. నాతో పాటు కిందవాడు కూడా బాగుపడాలి. నేను మొత్తం నీరు ఇక్కడ నిలేసుకొని వాడేసుకొని పొలాల మీద వదిలేస్తే దిగుబడి కూడా తగ్గిపోతా ఉంది. అందువల్ల కిందవాడికి నీళ్లు పంపించాలనేటువంటి చైతన్యం వాడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం, ఇంజనీరింగ్ యంత్రాంగం కూడా కాలువల మరమ్మత్తు, ఒకప్పుడు చెరువుల్ని రైతులే పోయి కాలువలను తయారు చేసుకునేటువంటి వాళ్ళు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. నీటి సంఘాలు వచ్చినాయి మధ్యలో. ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేసి ఖరీఫ్ రాబోతున్నది అనేటువంటి సందర్భంలో ముందే వేసవి కాలంలో వాటిని సిద్ధం చేసుకోవాలి. ఎక్కడన్నా రిపేర్లు జరగాల్సింటే మరమ్మతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు కాస్త ఎక్కువగా గండ్లు పడి పోయేటువంటి పరిస్థితి, మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి, అది జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ప్రాజెక్టులు కట్టి రిజర్వాయర్లు కట్టేసి అయిపోయింది అంటున్నారు. రిజర్వాయర్ల కింద పంట కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యాస ఇవాళ ప్రభుత్వాలకు లేదు. మీరు ఏ ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు తీసుకోండి, అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులకో కుంటలకో నింపేసి నీళ్ళు ఇచ్చేసామంటున్నారు. ఆ విధంగా నీళ్ళు ఇస్తే ఆయకట్టుకు చేరినట్ట. అందువల్ల ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తించాలి, రైతులు గుర్తించాలి. ఇంజనీరింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసినప్పుడు మాత్రమే ఉన్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, పైనుంచి నీరు రానటువంటి పరిస్థితి. ఒకప్పుడు పైనుంచి నీరు పుష్కలంగా వచ్చింది, పైన ప్రాజెక్టులు లేవు కాబట్టి. ఆల్మట్టి లేదు, నారాయణపూర్ లేదు, ఇంకోటి లేదు, వచ్చినాయి. ఈరోజు రాదు. రెండవది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు దుర్మార్గంగా ఉన్నది. 75% ప్రామాణికంగా కాదు, 65% మిగులు జలాలను కూడా పనిచేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో వైద్యం నడుస్తున్నది, ఏమవుతుందో ఫైనల్గా తెలియదు. ఇవాళ అలాంటి పూర్వరంగంలో అదే ఖరారైందనుకోండి, ఇంకా గడ్డు పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు వస్తుంది. ఎందుకంటే ఆల్మట్టి దగ్గర నీటిని నిలేసుకుని వచ్చినట్టు వాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. 524 మీటర్ల పై చిలుకు ఎత్తు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందువల్ల రాబోయేటువంటి కాలంలో మరింత గడ్డు పరిస్థితి వస్తుందనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించుకొని నీటిని ఎక్కడికక్కడ వర్షపు నీటిని నిలేసుకునేటువంటిది పొలాల్లో కావచ్చు, లేకపోతే చెరువుల్లో కుంటల్లో కావచ్చు, భూగర్భ జలాలను పెంచుకోవడం కావచ్చు, రిజర్వాయర్లో నింపుకునేటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలి. పోలవరం నుంచి అత్యధిక నీటిని వాడుకోవడం ద్వారా సాగర్ కింది భాగంలో ఆయకట్టు అంతా కూడా, కృష్ణా ఆయకట్టునంతా కూడా గోదావరి నీటితో వాడుకోగలిగితే, శ్రీశైలం దగ్గర కాస్త నీటిని ఎక్కువగా ఆదా చేసుకోగలిగితే, ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు కానీ, అటు రాయలసీమకు కానీ, ప్రకాశం జిల్లాకు నీటిని ఇవ్వడానికి అవకాశం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాలు నిండని పరిస్థితుల్లో సాగునీరు లభ్యతపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు లభ్యతలో ఉన్న సాగునీటిని వృధా పోనివ్వకుండా వినియోగించుకోవాలి. అందుకుగాను ప్రభుత్వాలు ప్రత్యేక జల ప్రణాళికతో కొనసాగాలని నిపుణులు కోరుతున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.